హలో అందరికీ. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్ ఇవాళ వీడియో ఏంటి అని మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా! మై లేటెస్ట్ పట్టు శారీ కలెక్షన్ అండి ఫ్రమ్ కంచీపురం. మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్నీ కూడా కంచీపురంలోనే తీసుకున్నాము. ఎక్సెప్ట్ వన్ పైతానీ శారీ. ఆహ్, మన ఛానల్ అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసుంటుంది కదా! మేము ఒక చిన్న ఈవెంట్ వచ్చినా కూడా కంచికి వెళ్తాము శారీస్ కోసం అని చెప్పి. అండ్ అక్క వాళ్ళ గృహప్రవేశంకి మేము కంచికి వెళ్ళాము. అప్పుడు మేము అక్కడ కొన్ని శారీస్ పిక్ చేసుకున్నామని చెప్పాం కదా! ఆ శారీస్ అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అక్క ఏం తీసుకొనింది ఏంటి అని చెప్పేసి. ఇంకా అలానే తనకి ఎప్పటినుండో పైతానీ శారీ తీసుకోవాలని చెప్పి చాలా ఉన్నింది. అలా మేము పైతానీ శారీ కూడా పిక్ చేసుకున్నాము. పైతానీ శారీ అయితే మేము కంచిలో తీసుకోలేదు. సో, ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ప్రైస్ అండ్ దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అలాంగ్ విత్ ద బ్లౌజెస్ అండి. లాస్ట్ టైం పిక్స్ మాత్రమే షేర్ చేశాం కదా! ఏం తీసుకున్నాము అని చెప్పి. అప్పటికి ఏంటంటే బ్లౌజెస్ అంతా రెడీ అవ్వలేదు. అందుకోసం అప్పుడు చూయించలేకపోయాము. ఇప్పుడేంటంటే బ్లౌజెస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఫస్ట్‌లీ అయితే మాకు చాలా చాలా ఇష్టమైన ఈ పైతానీ శారీతోనే స్టార్ట్ చేస్తాను నేను. పైతానీ శారీ అంటేనే ఒక నో రిచ్ అండ్ లగ్జరియస్ ఫీల్ ఉంటుంది కదా! నాకు ఈ శారీ చూసినప్పుడు రియల్లీ అదే ఫీలింగ్ ఉందండి. ఆ జరీ వర్క్ కానీ, దానిపైన ఉన్న ఫ్లోరల్ ప్రింట్స్ విత్ ద బర్డ్స్ అంత బా నచ్చింది నాకు. సో, ఇది మేము ముగ్గురు సిస్టర్స్ తీసుకున్నాము ఇన్ డిఫరెంట్ కలర్స్. ఇంకొక సిస్టర్ యెల్లోలో తీసుకుంది. ఇంకొకరు రాణి పింక్ ఆ కలర్‌లో తీసుకొనింది. ఆహ్, మాకు ఈ 3 కలర్స్ చాలా నచ్చున్నాయి. దీనిపైన ప్రింట్ అండ్ ఆ బార్డర్ చాలా చాలా హైలైట్ అయింది శారీ మాత్రము. దీనికి బ్లౌజ్ అయితే నేను సేమ్ శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేపిచ్చాను. యాక్చువల్లీ పైతానీ శారీస్ అయితే షిరిడీలో చాలా ఫేమస్ అని విన్నాము. మేము వెళ్ళాలి అని చాలా ట్రై చేశాము. షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకొని షాపింగ్ చేసుకొని రావాలని చెప్పి. కానీ మేము ఎంత వెళ్ళాలనుకున్నామో అంత వెళ్ళలేకపోయాము. ఐయామ్ నాట్ ష్యూర్ ఎందుకు అని. బట్ లైక్ వేరియస్ రీజన్స్ అండి. అస్సలు ఏది కూడా మాకు హెల్ప్ చేయలేదు ఎళ్ళడానికి. మేబీ ఫ్యూచర్‌లో చూడాలి. వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకొకసారి నేను 100% తీసుకుంటాను. అంత బావుంది ప్రింట్ అండ్ శారీ ఈస్ టూ కంఫర్టబుల్. చాలా చాలా బావుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఏంటంటే నేను సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్‌నే స్టిచ్ చేపిచ్చాను. చాలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. బికాజ్ మనకు శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ప్రింటెడ్ ఉంది కదా! అందుకోసం నేను శారీ బాగా హైలైట్ అవుతుంది అని చెప్పి సింపుల్ వర్క్ చేపిచ్చాను. జస్ట్ షార్ట్ స్లీవ్స్ పెట్టేసి స్లీవ్స్‌కి కొంచెం డిజైన్ చేపిచ్చాను. నెక్కుకేంటంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే డిజైన్ వచ్చేలాగా చేయమని చెప్పాను. బికాజ్ ఇంకొక సైడ్ శారీ కవర్ అయిపోతుంది కదా! నాకు అంత నీడ్ ఉండదు అనిపిచ్చింది. సో, కమింగ్ టు ద బ్లౌజ్ అయితే నేను ఇలా ఇంత సింపుల్‌గా చేపిచ్చాను. విత్ పర్ల్ అండ్ జర్దోసి వర్క్ ఇది. అలాంగ్ విత్ శారీలో వచ్చిన బ్లౌజే చేపిచ్చాను. నెక్స్ట్ అయితే ఇది ఇంకొక శారీ. ఈ శారీ అయితే పైథానీ బార్డర్ విత్ పెన్ కలంకారీ శారీస్ బాగా ట్రెండ్ అయ్యాయి కదా! సో, మేము కూడా ఇది ఒకటి కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. కానీ దీన్ని నేను ఇంకా ఆహ్, యూజ్ చేయలేదు. దీన్ని నేను తీసుకునిందయితే ఫ్రమ్ వీఆర్‌కే సిల్క్స్. ఇది కమింగ్ టు ద ప్రైస్ 11,000 కలా వచ్చింది. ఇది మొత్తం శారీ ఏంటంటే హ్యాండ్ పెయింటెడ్ అంట. ఆహ్, చాలా చాలా బావుంది. కమింగ్ టు ద బార్డర్ అండ్ శారీ మొత్తం కూడా ఇదే ప్రింట్స్ ఉంటుంది. అక్కడక్కడ చాలా బిగ్ బర్డ్స్ వచ్చాయి. ఈ శారీకి హైలైట్ పార్ట్ ఏంటంటే దాని బార్డర్ అండి. బార్డర్‌కి గ్రీన్ అండ్ రెడ్ రావడంతో చాలా చాలా హైలైట్ అయింది. అండ్ సేమ్ కాంబినేషన్‌లో నేను టాజల్స్ కూడా చేపిచ్చేసాను. బికాజ్ ఒకసారి చేపిస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఏమంటారు బొటిక్‌కి వెళ్ళకుండా అని చెప్పి సేమ్ శారీ ఇచ్చినప్పుడు దీనికి టాజల్స్ కూడా పెట్టేయమని చెప్పాను. అండ్ ఈ బార్డర్ చూసారా? ఎంత బావుందంటే నాకు చాలా నచ్చేసింది. ఇది చూడగానే నాకు ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ ఎందుకో నాకు ఈ ఆనియన్ పింక్ బావుంటుందేమో అనిపిచ్చింది. నా స్కిన్ టోన్‌కి నేను శారీ ఇలా ట్రై చేసినప్పుడు చాలా బావుంది.
ఈ బర్డ్స్ కానీ, ప్రింట్ డిజైన్ ఓవరాల్‌గా చాలా చాలా నచ్చేసింది. అండ్ పెన్ కలంకారీ ఏంటంటే ఆహ్, కాళహస్తిలో చాలా ఫేమస్ అంట అండి. బట్ నేనెప్పుడూ విజిట్ చేయలేదు. నేను అనుకోకుండా షాప్‌కి వెళ్ళినప్పుడు ఈ శారీస్ కూడా చూపిచ్చారు. సో, నాకు నచ్చి తీసేసుకున్నాను. కమింగ్ టు ద బ్లౌజ్ ఏంటంటే సేమ్ అగైన్ శారీలో వచ్చిన బ్లౌజెస్ చేపిచ్చేసుకున్నాను. కానీ ఎక్కువ నేను డిజైన్ అదంతా ఏం చేయలేదు. శారీలో బ్లౌజ్ ఇలా సేమ్ డిజైన్‌తోనే వచ్చింది. ఇలా బ్రొకేట్ డిజైన్‌తోనే వచ్చేసింది. సో, దానికి నెక్ ఇలా కొంచెం ఫ్రంట్‌కి డిఫరెంట్‌గా పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఆహ్, బికాజ్ శారీకి రెడ్ ఉంది గదా! సో, నేను రెడ్‌కి, మెరూన్‌కి మిడిల్‌లో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన బ్యాక్ సైడ్ కొంచెం చిన్ని డిజైన్ ఏదైనా యాడ్ చేయమని చెప్పాను. సో, యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టుగానే చేశారు. దీని క్లియర్ నెక్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను ఫ్రంట్‌కి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే నేను ఐ మీన్ అర్థం కాకపోతే నేను వేసుకున్నప్పుడు పిక్చర్స్ అయితే డెఫినెట్‌గా ఇంక్లూడ్ చేస్తాను. బ్లౌజ్ పీస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓన్లీ బ్యాక్ సైడ్ నెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే బై చేశాము. రిమైనింగ్ మొత్తం ఈ బ్రొకేట్ డిజైన్‌తో వచ్చిన బ్లౌజ్ అంతా అలాగే వచ్చింది. హ్యాండ్స్‌కి ఏంటంటే కొంచెం పైతానీ బార్డర్ లాగా డిజైన్ వచ్చింది. సేమ్ హ్యాండ్స్‌కైతే నేను వచ్చిన బార్డర్‌ని యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసేయమని చెప్పాను. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా నెట్ ఫ్యాబ్రిక్ తోటి కీ హోల్ పెట్టేసి చేయమని చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టుగానే చేపిచ్చేశారు. బ్యాక్ సైడ్ నెక్ మీకు క్లియర్‌గా తెలుస్తుందనుకుంటున్నాను. లైక్ ప్యాటర్న్ నేను ఎలా పెట్టిచ్చాను అని చెప్పి. ఆహ్, బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్ ఉంది. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి నేను అలా చేపిచ్చాను. దీని బ్లౌజ్ ప్రైస్ అయితే సమ్‌వేర్ 2200 కలా వచ్చింది. లైక్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కదా! దానికి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి దానిపైన ఉన్న చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్‌కి ఐ థింక్ 2200 ఆర్ 2300కి వచ్చేసింది. ఇది ది మోస్ట్ ఫేవరెట్ శారీ అండి రీసెంట్ టైమ్స్‌లో. ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ శారీస్ ఉండేవి కదా! శారీ మొత్తం చిన్న చిన్న లైన్స్ చెక్స్ అలా వచ్చి అలా ఉంటుంది ఈ శారీ. దీనికి నేను 2 బ్లౌజెస్ చేపిచ్చాను. ఒకటి శారీలో వచ్చిన బ్లౌజ్, ఇంకొకటి సెపరేట్‌గా తీసుకొని చేపిచ్చాను. లైక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని చేపిచ్చాను. కమింగ్ టు ద శారీ ఇది నేను కంచీపురంలో తీసుకున్నానండి. ఫ్రమ్ ద షాప్ ఏఎస్ బాబుషా. వీళ్ళ దగ్గర తీసుకున్న శారీస్ అయితే జనరేషన్స్ కూడా పాస్ చేయొచ్చు. అంత బావుంటుంది క్వాలిటీ వైస్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అమ్మ తన మ్యారేజ్ టైంలో కంచిలో తీసుకున్న శారీస్ నేను ఇంకా ఇప్పుడు బ్లౌజెస్ చేపించుకొని యూజ్ చేస్తున్నాను. ఆహ్, అంత బావుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఆ జరీ వర్క్ కానీ, ఆ రిచ్ బార్డర్స్ కానీ చాలా చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర మనం ఒక ప్రైస్ రేంజ్ అని అనుకొని వెళ్తే ఆహ్, ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ శారీస్ చూపిచ్చేస్తారు. అంత కలెక్షన్ ఉంటుంది. మనకు వెళ్ళగానే ఏ టైప్ ఆఫ్ శారీస్ కావాలి, ప్రైస్ రేంజ్ అడుగుతారు. ఇలా మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళింక మనకి నచ్చే వరకు చూయిస్తూనే ఉంటారనమాట. అంత కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర. షాప్ నేమ్ అయితే మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది కదా! నేను ఆల్రెడీ కంచి వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు చెప్పాను. ఏఎస్ బాబుషా. ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ ఇన్ వెళ్ళాలి. సో దట్ కొంచెం లేట్ అయ్యామంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7, 7:30కి ఉండాలి. లేదు అంటే లేట్ అయిపోతాము. ఈవెన్ మనకి కూర్చొని చూసే అంత టైం కూడా ఉండదు. నౌ కమింగ్ బ్యాక్ టు శారీ అండి. ఇది వాళ్ళు చూయిస్తున్నారు. పక్కన ఇంకెవరో కూడా కావాలంటున్నారు. నేను వెంటనే ఇలా పిక్ చేసేసుకున్నాను. నాకంత నచ్చిందిది. ఇది కంప్లీట్ పింక్ అండి. పింక్‌కి, పర్పుల్‌కి మధ్యలో ఉంది ఈ షేడ్. దీని పైన గోల్డ్ లైన్స్ తోటి డీటెయిలింగ్ వచ్చింది. మీకు వీడియోలో సరిగ్గా తెలియట్లేదు అనిపిస్తుంది నాకు. ఇక్కడ బ్లౌజ్ బార్డర్ ఉంది గదా! ఆ కలర్ ఉంటుంది శారీ మొత్తం. దానిపైన ఇలా చిన్ని చిన్ని చెక్స్, లైన్స్ తోటి గోల్డ్ లైన్స్ వచ్చాయన్నమాట. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్‌ని నేను బ్యాక్ సైడ్ నెక్ ఇలా పెట్టేసి దానికి నేను కొంచెం హ్యాంగింగ్ పర్ల్స్ పెట్టించాను. ఫ్రంట్‌కి ఇలా నెక్ పెట్టిచ్చేసి, ఇంకొక బ్లౌజ్ కూడా చేపించుకున్నాను. బికాజ్ ఆహ్, ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇంకొక బ్లౌజ్ కూడా చేపించాము. ఇది మెయిన్‌గా మేము ఫంక్షన్ కోసం తీసుకున్న శారీ. ఐ థింక్
మీరు జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్‌లో థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! ఈ శారీ. ఇది ఇంకొక శారీ అండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం తీసుకున్నాము. ఇది కూడా అగైన్ ఫ్రమ్ కంచి ఏఎస్ బాబుషా అండ్ దీని ప్రైస్ కమింగ్ టు ద ప్రైస్ ఐ థింక్ 35,000 అలా పడింది. ఇది శారీ మొత్తం ఏంటంటే మెంతి కలర్ అంటాం కదా! ఆ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్‌కి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. బిగ్ బార్డర్ యాక్చువల్లీ చాలా చాలా బావుంటుంది. ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా గ్రీన్ కలర్ ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. బట్ రియల్లీ అయితే చాలా చాలా బావుంటుంది. కమింగ్ టు ద బ్లౌజ్ దీనికి ఏం చేశానంటే నేను ఈ శారీ ఇచ్చినప్పుడు మా డిజైనర్ అవైలబుల్ లేదు. తన వర్క్‌మ్యాన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నారు. ఎలా చేస్తారో ఏంటో అని చెప్పి నాకు అర్థం కాలేదు. అందుకు నేను ఆహ్, నాకు వర్క్ అది ఏమొద్దు జస్ట్ సింపుల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చేపిచ్చేయమని చెప్పి అడిగాను. దీనికి నేను ఇప్పుడు ఆల్టర్‌నేట్ చూడాలి ఇంకేదైనా చేపిచ్చడానికి. శారీ మొత్తం ఏంటంటే ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. లైక్ లీవ్స్, స్టెమ్స్ అలా మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చేసింది. నాకు ఇది చూడగానే చాలా చాలా బా నచ్చింది. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పాం కదా! ఈ శారీ అయితే మా అక్క తన సీమంతం ఫంక్షన్‌కి వేసుకుంది. బట్ రైట్ నౌ ఇది ఇంట్లో ఉంది అని చెప్పి నేను దీన్ని షోకేస్ చేస్తున్నాను. ఈ మోడల్ కూడా చాలా చాలా బావుంటుంది. సో, బ్లౌజ్ ఏంటంటే చెప్పాను కదా! తను అవైలబుల్ లేదు. బ్లౌజ్ చూస్తే ఇలా మొత్తం డిజైన్ వచ్చింది. దీనిపైన వర్క్ సెట్ అవుతుందా లేదో కూడా నాకు ఆ టైంలో అసలు తెలియలేదు. అందుకోసం జస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్‌ని అలా స్టిచ్ చేపిచ్చి ఇచ్చేయండి అని చెప్పి చెప్పాను. ఇది ఇంకొక ప్రెటీ శారీ అండి. ఇది యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ శారీస్ కేరళ బ్రైడ్స్ యూజ్ చేస్తారు కదా! ఆహ్, వాళ్ళనే కాదు మోస్ట్‌లీ యూజ్ చేస్తారేమో. బట్ ఆహ్, కేరళ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారనిపించింది. వాళ్ళ మ్యారేజ్ పిక్చర్స్ కానీ అలా చూసినప్పుడు. మేము షాపింగ్‌కి వెళ్ళినప్పుడు జనరల్‌గా ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫోటోస్ షేర్ చేస్తాం కదా! అలా చేసినప్పుడు నా హస్బెండ్ ఏమో ఒక కేరళ కపుల్ పిక్ పంపించి, "ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయేమో చూడు" అని చెప్పారు. ఐ డోంట్ నో తనకెందుకు ఆ టైప్ ఆఫ్ శారీ నచ్చిందో ఏంటో. సరే ఓకే. తనకి నచ్చింది కదా అని నేను వాళ్ళకి చూపిస్తే వాళ్ళు సిమిలర్‌గా ఉన్న శారీస్ అన్నీ చూపించారు. దాంట్లో నేను ఈ మెరూన్ శారీ పిక్ చేసుకున్నాను. శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది కదా! సో, అందుకోసం నేను బ్లౌజ్ వెరీ సింపుల్‌గా పెట్టిచ్చేసాను. జస్ట్ షోల్డర్‌కి ఏంటంటే కొంచెం లిటిల్ పఫ్ లాగా పెట్టిచ్చేసాను. ఇంకా సేమ్ బ్లౌజ్‌కొచ్చిన బార్డర్ యూజ్ చేసేసి హ్యాంగింగ్ పర్ల్స్ పెట్టించాను అంతే. ఈ శారీ కూడా కంచిలోనే తీసుకున్నాము ఏఎస్ బాబుషాలో. అండ్ కమింగ్ టు ద ప్రైస్ 19,000 అలా పడినట్టుంది. అండ్ వీటి క్లియర్ పిక్చర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకండి. మీకు ఏ శారీ నచ్చింది? ఎలా ఉన్నాయి మా కలెక్షన్ అని చెప్పి డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే డెఫినెట్‌గా ఐ థింక్ మేము మా ప్రీమియం అండ్ డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ చూయించాలనుకుంటున్నాము. సో యాహ్! అండి దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీకు ఏ శారీ నచ్చిందని డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అది మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నట్టు, చాలా సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పటిదాకా అన్ని వీడియోస్‌కి చాలా మంచి రెస్పాన్స్ అండ్ చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండి. యాజ్ వి సెడ్ నెక్స్ట్ వీడియో అంటే మండే మా డిజైనర్ శారీస్ ఆర్ ఎల్స్ పాప పట్టు లంగా కలెక్షన్ కానీ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ 2 ఆఫ్ ద వీడియోస్‌లో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాము. డోంట్ మిస్ అవర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ.